నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. 12 రాశులకు సంబంధించి ఆగస్టు మాసం ఏదైతే ఉందో అడుగుతూ ఉంటుంటారు ప్రతి ఒక్కరు. మా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ ఏ జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని, మరి 12 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న విషయాల గురించి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. కర్కాటక రాశి వారికి మనం చూసుకుంటే ఆగస్టు మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? మనం చెప్పుకున్నట్టు మన మహర్షులు మనకి ఇచ్చిన ఈ గొప్ప జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకొని ధర్మార్థ కామ మోక్షాలు సాధించేటప్పుడు వచ్చే అవాంతరాలని ఛాలెంజెస్ని అధిగమించడానికి ఈ శాస్త్రం మనకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ ప్రకారంగా మనం చూసుకొని ఆగస్టు 2024 మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. తర్వాత ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే, గ్రహస్థితికి ముందు మనం పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు, లేదంటే మోరార్లస్ ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు వాళ్ళ పేరు కనుక మొదటి అక్షరం స్టార్ట్ అయితే వాళ్ళు కూడా కర్కాటక రాశి కింద వస్తారని చెప్పుకోవాలి. ఇక గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 16వ తారీఖున సింహరాశిలో ఎంటర్ అవుతున్నాడు. సూర్యుడు తన సొంత ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు అండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి 22వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. దానికి ముందు కర్కాటక రాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేటప్పటికి 25వ తారీఖున కన్య రాశిలో, దానికి ముందు వీళ్ళు సింహరాశిలో ఉంటారండి. అంటే ఎక్కువ మ్యాక్సిమం సింహరాశిలోనే ఉంటారు. సింహరాశిలో 3 గ్రహాలు ఉంటున్నాయి అన్నమాట. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి జమినీలో మిథున రాశిలో ఉంటారండి. అది 26th వరకు ఎంటర్ అవుతూ ఉంటారండి. గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే సూర్యుడి వల్ల స్థాన నాశనం, అంటే ఏదో ఒక పొజిషన్లో ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పొజిషన్లో ఉండకుండా అనుకున్నది కాకుండా అవాంతరం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మార్స్ వల్ల కనుక కుజుడి వల్ల చూసుకుంటే భూలాభం, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అది బెస్ట్ టైం అని మనకు చెప్పుకోవాలి. తర్వాత బుధుడి వాళ్ళకి శ్రీయం, అంటే ధనం వచ్చేస్తుంది, ఫైనాన్షియల్గా ఆర్థికంగా లాభం ఉంటుంది. శుక్రుని వల్ల కూడా విత్త సిద్ధిం, ధనం వస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ధనం, ఒక ల్యాండ్స్ కొనే అవకాశం ఉంది, ఫైనాన్షియల్ డబ్బు వచ్చే అవకాశం ఉంది, ధనము విత్ కీర్తి ప్రదర్శనలో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ 15 days ఛాలెంజ్ చేయమంటే ఉన్న పొజిషన్ ఏదైనా కోల్పోయే అవకాశం, స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ 15 days కనుక మనం చూసుకుంటే అదే సూర్యుడికి ధనాన్ని ఇస్తారు. తర్వాత వచ్చేటప్పటికి శ్రీ విభూతి, అంటే చాలా ప్రాస్పరిటీ ఉంటుంది, ధనం కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి 15 days. మనం కనుక ఇన్ డీటెయిల్ కనుక చూసుకుంటే మన సూర్యుడు మనకి వీళ్ళకి 2nd హౌస్లో 17th వరకు 2nd హౌస్లో ఉండటం వల్ల సువర్ణమూర్తిగా ఎంటర్ అయ్యారండి. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి 17th ముందు బాగుంటుంది, కానీ 17th తర్వాత అంత బాగుండదని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఏమవుతుందంటేనండి, వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ధన నష్టం ఎక్కువ ఉంది, ఇతరుల చేత మోసగించే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ 15-20 days వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది, బంధువులతో ద్వేషము అనుభవం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. ప్లస్ వీళ్ళది దృష్టి కూడా 8th హౌస్ మీద ఉండటంతో ఏమవుతుందంటే అండి, శత్రులతో వైరామం, ప్రయాణాలు కనుక చేస్తే ఇబ్బందులు, తర్వాత విచారకరమైన వార్తలు వినే అవకాశము, శారీరక కష్టము, భయము, తర్వాత అతిగా బాడీ హీట్ చేయటము, అధికారులతో ఇబ్బంది, అతి ఖర్చులు ఉంటాయి. టోటల్గా మనం ఏ ప్రకారంగా చూసుకున్నా సూర్యుడికి వీళ్ళు అంత అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఉందండి. పర్టికులర్గా అఫీషియల్స్ తోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, ఉన్నత అధికారులతోటి, వృత్తికి సంబంధించిన విషయాల్లో. కానీ అదేవిధంగా మార్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం బాగా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు కాబట్టి అండి. 11th హౌస్లో ఉన్నారు కాబట్టి ఆగస్టు 26th వరకు ఆయన ఇచ్చే నెగిటివ్ ఫలితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకొని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అది తామరమూర్తిగా ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఆరోగ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంతోషం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు, ధైర్యం ఉంటుంది, ఆర్థికంగా వృద్ధి ఉంటుంది, తర్వాత ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఇష్టమైన వస్తువులకి వీళ్ళకి సంభవిస్తాయి. సర్వ రోగాలు కనుక ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి ఉంటుంది, భూలాభము కలుగుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మార్సు చాలా బాగా యోగ్యతను ఇచ్చాడు. అంతకుముందు ఇవ్వని వర్షాలు వీళ్ళు కాంపెన్సేట్ చేసి బాగా ఇస్తారని చెప్పాలి. ఆ తర్వాత వీళ్ళకి దృష్టికి వచ్చేటప్పటికి 2వ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, టయానికి భోజనం చేయకపోవటం ఒకటి విషయం, వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత వచ్చేటప్పటికి 6th house ఆస్పెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి కీర్తి, సుఖము, పుణ్యకార్యాలు చేయటము, నూతన వస్తువులు ఏమైనా కనుక కొనుక్కోండి, ఇది మంచి టైం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏదైనా కనుక ఎక్కడైనా వివాదాస్పదాలు ఉన్నా కానీ వాటిని వెంటనే వీటిని కంట్రోల్ చేసి వాటిని అణిచివేసే అవకాశం, సామర్థ్యత వీళ్ళకి ఉంటుంది. అన్ని విధాలు అనుకూలంగా ఉంటాయి, పనులన్నీ బాగుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మార్స్ వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలండి మనం.
తర్వాత శుక్రుడు మనకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటుంది, శుక్రుడు అగైన్ చాలా మంచి చేస్తూ ఉన్నాడండి. ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్త్రీలతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో లేడీస్ ఎవరున్నా కానీ చక్కగా వాళ్ళందరితో కలివిడిగా కలిసేసి దేవస్థానాలకు వెళ్ళటం, బయటకు వెళ్ళటం, షాపింగ్లు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి ఇది ఇంకా యోగ్యత వాళ్ళకి ఇస్తుంది. ఈ టైంలో వాళ్ళకి అనుకూలంగా గ్రహస్థితి అనుకూలంగా ఉండటం ఇంకా అది ఒక మంచి యోగం అని మనం చెప్పుకోవాలి. బహుమతులు పొందటం, కుటుంబంలో వృద్ధి ఉండటం, సుఖాలు, ధనలాభము ఇవన్నీ శుక్రుడు వాళ్ళకి ఆగస్టు 25th వరకు ఇస్తున్నారండి. అది కూడాను శుక్రుడు వీళ్ళకి చాలా యోగిస్తున్నారు, అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడండి. బెస్ట్ రిజల్ట్ వాళ్ళకి ఇస్తున్నారని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వాళ్ళకి 8th హౌస్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల కొంచెం ఏమని చెప్పాలంటే బంధుమిత్రులతో కలయిక, ఓకే, రాజదర్శనము, ధనలాభము. ఇందాక మనం వచ్చేటప్పుడు సూర్యుడి విషయాలు మనకి ఏవే నెగిటివ్గా ఉన్నా అవి ఓవర్కమ్ చేస్తూ వీళ్ళకి కూడా బాగా మంచి రిజల్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యము, సంసార సుఖము, కీర్తి, గౌరవము అన్ని విధాలా బాగుంటుంది. సో మనకి ఏ ప్లానెట్ చూసుకున్నా ఒక సూర్యుడు తప్పక మిగతా 2 ప్లానెట్స్ కూడా వీళ్ళు చాలా అనుకూలంగా ఉండటంతో వీళ్ళకి కూడా ఒక 70 to 80% చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. తర్వాత మనకి నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో పునర్వసు వాళ్ళకి అన్ని విధాలా బాగుంది. ధనలాభం ఉంది, అగైన్ మళ్ళీ ధనలాభం విత్ ఐశ్వర్య లాభం ఉంది, క్షేమం ఉంది. ఫారిన్ వెళ్ళాలనుకుంటే చాలా మంచి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళకి అష్టలక్ష్మి కృప, ధనలక్ష్మి కృప కూడా వీళ్ళ మీద చాలా బాగుంది. మనం పునర్వసు నక్షత్రం చెప్పుకోవాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడాను మనం కనుక చూసుకుంటే ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, అన్ని పనుల్లో క్షేమం ఉంది, ధనలాభం ఉంది, సంపద వచ్చే అవకాశం ఉంది. తర్వాత విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేసి చక్కటి భోజనం తినే అవకాశం ఎక్కువ ఉంది. మృష్టాన్నం అంటారు, అది తినే అవకాశం ఉంది. ఒకే ఒక నెగిటివ్ క్వాలిటీ అంటే అనుకున్న పని కాకుండా ఎక్కడో ఒక చోట విఘ్నకార్యమయ్యి ఒక పని అయితే వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది తప్ప మిగతా అంతా బాగుంది. మనం ఆశ్లేష నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను విందులు వినోదాలు పార్టిసిపేట్ చేసి మృష్టాన్నం తింటే అవకాశం ఎక్కువ ఉంది, ధనలాభం ఎక్కువ చూపిస్తుంది. వీళ్ళకు కూడా అష్టలక్ష్మి కటాక్షం ఉండి అన్ని విధాల ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. చాలా క్షేమంగా ఉంటుంది, ఇంట్లో కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళకు కూడాను ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఇన్ని మంచిగా ఉన్నా ఒక్క చోట మాత్రం అనుకున్న పని అనుకొని కాకుండా డిస్టర్బెన్స్ వచ్చేసి ఒక కార్యం నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే కర్కాటక వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ పుణ్యమాసం అనే ఈ శ్రావణ మాసంలో వీళ్ళకి చాలా ఒక సూర్యుడు తప్ప అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి జరగాలని చెప్పేసి, తర్వాత ఈ దీనికి అమ్మవారి పూజలు అవన్నీ చేస్తే కనుక వచ్చే సంవత్సరం అంతా వాళ్ళకి ఇంకా అభివృద్ధి జరిగి ఉన్నతంగా ఉంటారని చెప్పేసి ఉండాలని మనం కోరుకుంటూ. సో చాలామంది రాశి ప్రకారం ఎప్పుడైతే జాతకం వాళ్ళు చెప్తూ ఉంటామో మీరు చెప్పినట్టుగా కొన్నిసార్లు జరగట్లేదు అంటే మాకు అంత గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా జీవితంలో ప్రాక్టికాలిటీలో కొంత ఇబ్బందులు చూస్తున్నామని అంటూ ఉంటారు. కొంతమంది వివాహం లేటుగా అవుతుంది, ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, జాతక రీత్యా అసలు ఏం చేస్తే మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నాం అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కనకదార హోమంలో కనుక వాళ్ళు అటెండ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా సార్? సో ఉషా గారు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్, అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్రం ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము. అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు, సంసారాన్ని నడుపుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి. తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసారాలు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారేనండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకదార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకి పరిహారాలు చేసి వాళ్ళకి 3 to 6 monthsలో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు, చాలా ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకోవాలండి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం, వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే సురేష్ గారిని కనుక జాతక రీత్యా ఒకవేళ కలవాలి అనుకున్నా, మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్నా, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో వాళ్ళందరూ దాని నుంచి బయటపడాలనుకుంటే కనకదార హోమం చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది మీ జీవితాల్లో. సో హోమానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.